ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు నోబెల్ ప్రైజెస్. ఇవి ఫిజియాలజీ లేదా మెడిసిన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ రంగాల్లో ఇస్తారు. ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజెస్ ఎవరికి ఇస్తారని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఈ రంగాల్లో. ఎందుకంటే దానికి అంత స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి. నోబెల్ ప్రైజెస్ సంబంధించి మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఫిజియాలజీలో నేను అనౌన్స్ చేశాను. మీకు తెలుసు ఫిజియాలజీ అంటే మెడిసిన్ అని కూడా. ఇది స్వీడన్కి చెందిన జెనెటిసిస్ట్ ఒక ఆయన స్వాంటే పాబో అనే గొప్ప వ్యక్తికి ఇచ్చారనమాట. ఈయన తండ్రి కూడా 1982లో నోబెల్ మెడిసిన్ ప్రైజ్ విన్నరే. తండ్రి కొడుకులు చూసారా, అంటే ఒక స్టాండర్డ్ వాళ్ళు సెట్ చేశారని చెప్పొచ్చు. స్వాంటే పాబో ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఎందుకు స్వాంటే పాబోకి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ వచ్చిందంటే ఆయన ఎక్స్టింక్ట్ అయిన హోమినిన్స్ యొక్క జీనోమ్ సీక్వెన్స్ని కనుక్కున్నారు. హ్యూమన్స్కి వాళ్ళకి రిలేషన్ చాలా ఉందని చెప్పి, మన దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన ఉద్ఘాటించారనమాట. మనకు ముందే ఎక్స్టింక్ట్ అయిన హ్యూమన్ డిస్టెంట్ రిలేటివ్స్ యొక్క డిఎన్ఏ తీసుకొచ్చి హ్యూమన్స్కి మ్యాచ్ చేశారనమాట. మ్యాచ్ చేసి మనకి వాళ్ళకి ఒక రిలేషన్షిప్ ఉంది, మన డిఎన్ఏకి వాళ్ళ డిఎన్ఏకి సంబంధం ఉంది, మన సీక్వెన్స్కి వాళ్ళకి సంబంధం ఉంది అని చెప్పి. సో అఫీషియల్గా చెప్పాలి అంటే స్వాంటే పాబో గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు పాలియోజినోమిక్స్. అంటే ఓల్డ్ వాళ్ళ జీన్స్ని స్టడీ చేశారని చెప్పవచ్చు. పాలియోజినోమిక్స్ అంటే అంతరించిపోయిన వాళ్ళు, ఓల్డ్ వాళ్ళు అనమాట. స్టడీ ఆఫ్ ఏన్షియంట్ హ్యూమన్స్ యూజింగ్ ద డిఎన్ఏ. యాక్చువల్ మీనింగ్ ఏన్షియంట్ హ్యూమన్స్ యొక్క డిఎన్ఏని స్టడీ చేయడం అనమాట. అది చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళ యొక్క శిథిలాలు అంటే వాళ్ళ యొక్క బోన్స్ కానీ ఏమన్నా అవన్నీ విదరైపోయి ఉంటాయి ఎన్విరాన్మెంట్, డస్ట్, డిజాస్టర్స్కి. సో వాళ్ళని స్టడీ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. సో పాలియోజినోమిక్స్ అంటే స్టడీ ఆఫ్ ఏన్షియంట్ హ్యూమన్స్ యూజింగ్ దర్ డిఎన్ఏ. దానికి గాను స్వాంటే పాబోకి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ వచ్చిందనమాట. సో ఈయన స్టడీ చేసిన ఏరియా నియాండర్తల్స్ మరియు డెనిజోవా హోమినిన్స్ ఇద్దరు గురించి స్టడీ చేశారు. ఆల్రెడీ మనకు తెలుసు మానవులకి నియాండర్తల్స్కి జెనెటిక్ రిలేషన్షిప్ ఉందని. అయితే నియాండర్తల్స్కి డెనిజోవా హోమినిన్స్ కూడా డిఎన్ఏ షేర్ అవుతుందని చెప్పి ఈయన కనుక్కున్నారనమాట. డెనిజోవా హోమినిన్స్ అంటే లోయర్ అండ్ మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్లో చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు 3 మిలియన్ ఇయర్స్ నుంచి 50,000 ఇయర్స్ వరకు భూమి మీద ఉన్నారు డెనిజోవా హోమినిన్స్. 2008లో డెనిజోవా హోమినిన్స్ యొక్క ఫింగర్ బోన్ ఒకటి డిస్కవర్ చేశారు సైబీరియాలోని డెనిజోవా అనే కేవ్లో. కాబట్టి ఇక్కడ డెనిజోవా అనే పేరు వచ్చింది, డెనిజోవా హోమినిన్స్ అని చెప్పి. వాళ్ళ యొక్క ఫింగర్ బోన్ని కనుక్కొని ఆ స్టడీ రిలీజ్ చేశారు 2010లో. సో ఇది డెనిజోవా హోమినిన్స్. తర్వాత నియాండర్తల్స్ అనేవాళ్ళు యూరోప్లో ఉండేవన్నమాట. మనకు ముందు మన జీన్స్ షేర్ చేసిన నియాండర్తల్స్ యూరోప్లో ఉండేవి. వీళ్ళు 2 lakh years నుంచి 40,000 years మధ్య నియాండర్తల్స్ ఒక జాతి ఉండేదన్నమాట. 2 లక్షల సంవత్సరాల నుంచి 40,000 సంవత్సరాల వరకు భూమి మీద. ఇది ప్లీస్టోసిన్ ఎపోలో వీళ్ళు ఉండేవాళ్ళు నియాండర్తల్స్. సో జీనోమ్ సీక్వెన్స్ని ప్రాపర్గా స్టడీ చేసి మన ప్రజెంట్ హ్యూమన్ బీయింగ్స్కి వాటికి ఉన్న సిమిలారిటీస్ కనుక్కున్నారు కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఇచ్చారు. సో దీనివల్ల లాభం ఏంటి? నియాండర్తల్స్, డెనిజో హోమినిన్స్ వీళ్ళందరూ హ్యూమన్స్కి రిలేషన్ అని తెలిస్తే మనకి జరిగే లాభం ఏంటి? ఈ రీసెర్చ్ వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే అసలు హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, మనకు వచ్చే జబ్బులు ఎలా వస్తున్నాయి, మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, ముఖ్యంగా మనకు ముందున్న జాతులకి మనకి మధ్య ఇమ్యూన్ సిస్టమ్లో ఎలా తేడా ఉంది అంటే అంతరించిపోయిన నియాండర్తల్స్కి, డెనిజోవా హోమినిన్స్కి వాళ్ళకి మనకి ఇమ్యూన్ సిస్టమ్లో ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి, వీటన్నిటి మీద పూర్తి స్థాయి అవగాహన వచ్చి భవిష్యత్తులో మెడిసిన్లో ఒక పాత్ బ్రేకింగ్ మూమెంట్ రావచ్చు అనమాట. ఆంథ్రోపాలజీ ఆప్షన్ చదివే వాళ్ళకి ఈ స్వాంటే పాబో ఒక రీసెర్చ్ అనేది ఒక ఆదర్శం అని కూడా చెప్పొచ్చు. అంటే అసలు హ్యూమన్ ఎవల్యూషన్కే ఇది ఒక నాంది అని కూడా చెప్పొచ్చు అనమాట. భవిష్యత్తులో ఈ డిస్కవరీ వల్ల ప్రజానీకానికి మొత్తం ప్రపంచానికి మంచి జరుగుతుందని ఆశిస్తూ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ దఫాగా అంటే కంటిన్యూస్గా నోబెల్ ప్రైజెస్ వస్తుంటాయి, వచ్చినప్పుడల్లా మనం డిస్కస్ చేద్దాం ఏ ఫీల్డ్లో ఎందుకు వచ్చిందో.